హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో వార్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఇక ప్రొవిషన్ డిక్లరేషన్ సంబంధించి ఎస్టర్డే ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసినటువంటి జీవీఎంఎస్ నెంబర్ 286 ఇది 7/11/2019 ముందుగా మీరు పరిశీలన చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను చాలాసార్లు నా యొక్క వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు బాగా అర్థం చేసుకుంటే ఎస్టర్డే రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూపించిన తర్వాత మీరు మరింత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోగలరు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 తాలూకా నోటిఫికేషన్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇది 7/11/2019 అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మనకు ఎటువంటి ఉద్యోగాలు అనేవి వార్డ్ సచివాలయం ద్వారా భర్తీ అనేది చేయబోతున్నారు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ యొక్క పోస్ట్ అనేది ఉండబోతుంది, ఎటువంటి విద్యార్హతలు అనేవి ఈ పోస్ట్కి అయితే ఉంటాయి, ఓకే, ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, తర్వాత ఏజ్ అనేది ఎంత ఉండాలి, వీరికి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎంత ఉంది, ఆ ప్రొబేషన్ పీరియడ్లో ఎటువంటి టెస్ట్లో వీరందరూ కూడా క్వాలిఫై కావాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వీరు చెప్పడం జరిగింది. టెస్ట్ అనే దగ్గర 14th పాయింట్ అనేది చూడండి. ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఎనీ కేటగిరీ షాల్ పాస్ ది ఫాలోయింగ్ టెస్ట్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ అని చెప్పి చెప్పారు. ఇక్కడ అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు పేపర్ కోడ్ 8 మరియు పేపర్ కోడ్ 10 అనమాట. అంతేకాకుండా ఇక్కడ రెండో పాయింట్ ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా సరే ఈ యొక్క పేపర్స్ కనుక క్వాలిఫై కాకపోయినట్లయితే వీరి యొక్క ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడం ఉంది కానీ, లేదంటే వీరి యొక్క వర్క్ కనుక మనకు అంటే డిపార్ట్మెంట్ వారికి సాటిస్ఫై కనుక లేకపోతే ఆ యొక్క సర్వీసెస్ నుంచి కూడా రిమూవ్ చేయడం కానీ జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత 3 పాయింట్లు ఏం చెప్పారంటే, సో వీరు ఈ ప్రొఫెషనల్ పీరియడ్లో ఆ టెస్ట్ కనుక క్వాలిఫై కాకపోయినట్లయితే వీరు ప్రమోషన్స్కి కూడా అర్హత అనేది ఉండదు అని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాకపోతే కొంతమంది ఏం చెప్పారంటే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది కేవలం ప్రమోషన్స్ పరంగానే ఉపయోగపడతాయి కానీ ప్రొబేషన్ డిక్లేర్ చేసే విషయంలో ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో అది మనం ఒప్పుకోలేదన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది అలా లేదు. సో డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని చెప్పి మనం ఇదివరకే చెప్పడం జరిగింది. రెగ్యులర్గా నా యొక్క ఛానల్ ఫాలో అయ్యే వరకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను, నియర్లీ 6,000 వ్యూస్ అయితే వచ్చినట్టు ఉన్నాయి. అయితే ఎస్టర్డే మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారు అన్నమాట. సో అర్జెంట్ ఆర్ టాప్ ప్రియారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి సర్క్యులర్ డేట్ చూడండి 15/7/2021. ఇక్కడ సబ్జెక్ట్ కనుక చూసినట్లయితే వార్డ్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ వార్డ్ సెక్రటరీస్ అంటెస్ట్ అండ్ వెరిఫికేషన్, ఓపెనింగ్ ఆఫ్ ఎస్ఆర్స్, కండక్టింగ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్ అండర్ సిబిఎస్ ఫర్ ప్రొబేషన్ డిక్లరేషన్ అని చెప్పి మనకు సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి చాలా కీలకమైన అప్డేట్స్ గురించి నా ప్రీవియస్ వీడియో ఒక దాంట్లో కూడా మీకు చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఈ ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయంలో ఏదైతే మనకు సిబిఎస్ అని పెడుతున్నారో సో ఇందులో కేటాయించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కంపల్సరీగా మనం 40% స్కోర్ అనేది గెయిన్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, ఎంఎన్టీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ శానిటేషన్ సంబంధించి మరి ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయంలో వీరికి ఏ సబ్జెక్టులను బోధిస్తున్నారు ఈ సిబిఎస్లో అంటే డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ సంబంధించి 50 క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఇది 80 అవర్స్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, క్లాస్ అని చెప్తారు, తర్వాత మనకు ఎగ్జామ్ కూడా కండక్ట్ అని చేస్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సర్వీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్. ఓకే, గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల మీద మరియు ఏదైతే సంబంధిత డిపార్ట్మెంట్ ఉంటుందో ఇప్పుడు చెప్పినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి సర్వీసెస్ పైన కూడా మనకు 15 క్రెడిట్స్ అయితే ఉంటాయి. 10 అవర్స్ పాటు ఆ క్లాస్ అయితే ఉంటుంది. సబార్డినేట్ సర్వీసెస్ ఆర్ ఏపీసీసీఏ ఆర్ లీవ్ ఆర్ ఫండమెంటల్ రూల్స్ సంబంధించి 15 క్రెడిట్స్ అయితే ఉంటాయి, 10 అవర్స్ పాటు అనమాట. తర్వాత డిజిటల్ సర్వీసెస్ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి కూడా 10 అవర్స్ పాటు ట్రైనింగ్ ఉంటుంది, 10 క్రెడిట్స్ అయితే ఇస్తారు. తర్వాత కమ్యూనికేషన్, లీడర్షిప్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి 10 క్రెడిట్స్ ఉంటాయి. సో 10 అవర్స్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇలా 100 క్రెడిట్స్కి 120 అవర్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారంట. ఓకేనా, ఏదైతే మనకు ఈ ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుందో ఈ ఆన్లైన్ ట్రైనింగ్లో 75% అటెండెన్స్ ఎవరైతే ఈ ట్రైనింగ్ నందు సంపాదిస్తారో వారికి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంట. సో ఈ ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రతి సబ్జెక్టుకి కూడా వీరు 40% స్కోర్ అనేది గెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, 4th పాయింట్లో ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఆన్లైన్ ట్రైనింగ్లో 75% కంపల్సరీగా అటెండెన్స్ అనేది సంపాదించుకోవాలి. అంతేకాకుండా వారు కండక్ట్ చేసేటువంటి ఆ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సో దాంట్లో మీరు 40% స్కోర్ అనేది గెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ప్రతిరోజు కూడా కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క ట్రైనింగ్ నందు మనం వన్స్ ట్రైనింగ్ అనేది అయిన తర్వాత మళ్ళీ మన యొక్క
వర్క్స్ అనేది చేసుకోవాలి, మీ యొక్క సంబంధిత సచివాలయంకి వెళ్ళిపోయి వర్క్స్ అనేది చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి ఏవైతే ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఓకే సో అవసరమవుతాయో వాటన్నిటికి సంబంధించి ఏర్పాట్లనే చేయమని చెప్పి కమిషనర్స్కి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత వీటి కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్, కళ్యాణ మండపమ్స్, మున్సిపల్ ఆఫీస్ కానీ వార్డు సచివాలయాలు కానీ ఏవైతే మనకు అందుబాటులో ఉంటాయో వీటన్నిటిని కూడా ఈ యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి ఏర్పాట్లను చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా. సో ప్రతి కంప్యూటర్లో కూడా ఒక వెబ్ క్యామ్ అనేది ఉండాలి, మంచి కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. సో దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా 75% ఈ యొక్క సిబిఎస్ ట్రైనింగ్ 75% అటెండెన్స్ అనేది ఈ సచివాలయం ఎంప్లాయీస్ అనేది సాధించి ఉండాలి, వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ నందు ఏ సచివాలయం ఎంప్లాయీకి కూడా ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ యూజ్ చేసే అవకాశం లేదని కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు దట్ నో వార్డ్ సెక్రటరీ షల్ యూజ్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్ ఫర్ అటెండింగ్ ఆన్లైన్ ఆర్ విర్చువల్ ట్రైనింగ్ అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ రీసోర్స్ పర్సన్స్ నామినేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏపీహెచ్ఆర్డీఏ బాపట్ల వారైతే చూసుకుంటారంట. మెటీరియల్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా వారే. ఓకే. సో ఈ విధంగా మనకు చాలా సమాచారం అయితే ఈ ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నట్టుగా తెలిసింది. ఓకే. సో ఈ పాయింట్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కదా. అండ్ తర్వాత వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. సో యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా 31/7/2021 పూర్తయిపోవాలని చెప్పి కూడా వారు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 14th పాయింట్ అయితే చూడండి దట్ ఆల్ ది వార్డ్ సెక్రటరీస్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ ప్రిస్క్రైబ్ ఇన్ ది Andhra Municipal General Subordinate Services 2019 dated 7/11/2019 and who have passed with minimum of 40% marks in the credit based assessment system అంటే CBS అనమాట shall only the consider for declaration of probation. ఓకే. సో ఎంత క్లియర్గా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో ఏదైతే చేశానో సో అందులో కూడా మీకు చెప్పడం జరిగింది. వార్డ్ హెచ్ఓఎల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏదైతే GOMS నెంబర్ 286 అయితే ఉందో అది 7/11/2019 అయితే రావడం జరిగింది. సో అందులో చాలా క్లియర్గా చెప్పారన్నమాట. ఈ వార్డ్ హెచ్ఓఎల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ GOMS నెంబర్ 286లో మెన్షన్ చేసిన విధంగా వారికి కేటాయించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే మనకు డిపార్ట్మెంట్ టెస్ట్ల పరంగా అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రాసి పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అలా పాస్ అయిన వాళ్ళు CBS ఇప్పుడు ప్రజెంట్ కనెక్ట్ చేయబోయే క్రెడిట్ బేస్ అసెస్మెంట్ సిస్టంలో కూడా క్వాలిఫై అవ్వాలి. 40% మార్క్స్ అనేది సంపాదించుకొని సో ఇలా రెండింటిని కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ను క్వాలిఫై అవ్వాలి, అంతేకాకుండా CBSలో కూడా క్వాలిఫై అవ్వాలి. సో ఇలా క్వాలిఫై అయిన వారు మాత్రమే ప్రొబేషన్ డిక్లేర్ చేసే విషయంలో భాగంగా వారిని కన్సిడర్ చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక్క పాయింట్తో మనం ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్తూ ఉన్నామో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ అయితే అయ్యిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వార్డ్ హెచ్ఓఎల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఆగస్ట్ తారీఖున మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతున్నాయి, డిపార్ట్మెంట్ టెస్ట్ అనేవి. అందువల్ల చాలా సీరియస్గా ఎగ్జామ్కి అయితే ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో బుక్స్తో మనం రాసేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు ఆ బుక్స్ సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, ఏ బుక్స్ అనేది మీరు కొనుక్కోవాలి అని చెప్పి. కావాలంటే మళ్ళీ నా యొక్క నెక్స్ట్ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఎలా చదవాలి, ఎలా మంచి స్కోర్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఎగ్జామ్ని చాలా ఈజీగా క్రాక్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అందువల్ల సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేయండి. డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క అవకాశాన్ని కనుక మీరు మిస్ చేసుకుంటే మీకు ప్రొబేషన్ అనేది మేబీ ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ని క్లియర్ అనేది చేసుకోండి. డిపార్ట్మెంటే మనకు ఈ యొక్క ప్రొబేషన్ డిక్లేర్ చేసే విషయంలో భాగంగా ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్వాలిఫై అవ్వమని చెప్పింది కాబట్టి సో మనం ఖచ్చితంగా వీటిని క్వాలిఫై అవ్వాల్సిందే. తర్వాత CBSలో కూడా మనం 40% స్కోర్ అనేది ఆ యొక్క ఆన్లైన్ ట్రైనింగ్లో సాధించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రభుత్వం. వాటికి సంబంధించి ఎటువంటి డేటా అయితే కలెక్ట్ చేస్తుంది, ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి సెక్రటరీస్ అందరికీ కూడా కేటాయిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పడం జరిగింది. సో మిత్రులారా మీరందరూ కూడా మంచిగా ఈ యొక్క డిపార్ట్మెంట్ టెస్టులు ఏవైతే ఏపీఎస్ఐ కండక్ట్ చేస్తుందో ఇది మంచి అవకాశం కాబట్టి ఆగస్టులో మీరు ఎగ్జామ్స్ అయితే బాగా రాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి కానీ మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్తోనే మీకు పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.